Hello, dear aspirants, freshers and learners. Welcome to Telugu One Academy. Today I am going to introduce the social reforms and the educational policies and reforms taken by the British and the development of education under British rule. First, our discussion is the introduction of civil services in India. How did British come to introduce the civil services in India and what factors made responsible for the civil services in India? భారతదేశంలో సివిల్ సర్వీసుల ప్రవేశానికి ప్రధాన కారణాలు ఏంటి? ఎందుకు బ్రిటిష్ వారు సివిల్ సర్వీసులని భారతదేశంలో ప్రారంభిస్తున్నారు? దీని వెనుకున్న బలమైన కారణాలు ఏంటి అంటే ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రిటిష్ వారు కంపెనీ పాలనను బ్రిటిష్ పరిపాలన మనం రెండు భాగాలుగా విభజించుకోవచ్చు. కంపెనీ పాలన మరియు 1857 తిరుగుబాటు అనంతరం ప్రారంభమైన బ్రిటిష్ క్రౌన్ పరిపాలన. సో ద ఎంటైర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్ట్లీ బ్రాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద బ్రిటిష్ క్రౌన్ ఆర్ బ్రిటిష్ క్వీన్. అంటే బ్రిటిష్ రాణి 1858 నవంబర్ 1న ఇచ్చిన ఒక మహా ప్రకటన ద్వారా త్రూ ద క్వీన్స్ ప్రొక్లమేషన్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్. ఆ విధంగా భారతదేశ పరిపాలన పూర్తి స్థాయిలో బ్రిటిష్ వారు నేరుగా పాలించడం మొదలుపెట్టారు. భారతదేశ పరిపాలనను నేరుగా తమ యొక్క స్వీయ అధీనంలోకి తీసుకురావడం జరిగింది కంపెనీ పాలన అనంతరం. మరి ఈ పాలనలో ముఖ్యంగా బ్రిటిష్ తమ అవసరాల కోసం తమ స్వార్థ స్వలాభాల కోసం భారతదేశంలో సివిల్ సర్వీసులను ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా సివిల్ సర్వీసులతో పాటు పోలీసు మరియు న్యాయపరమైన కొన్ని అంశాలను బ్రిటిష్ వారు తమకు అనుగుణంగా తమ యొక్క స్వార్థ స్వలాభాల కోసం ప్రారంభించడం జరిగింది. వీటి గురించి మనం ప్రస్తుతం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ సివిల్ సర్వీసుల యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఎలా ఈ సివిల్ సర్వీసులు ప్రారంభమయ్యాయి, ఎవరు ప్రారంభించారు, మరి భారతీయుల ప్రవేశం ఎలా జరిగింది, భారతీయులు సివిల్ సర్వీసుల్లోకి ఎలా ప్రవేశించారు, మరియు చట్టపరంగా భారతీయులకి సివిల్ సర్వీసుల్లోకి ప్రవేశం కల్పించిన చట్టం ఏది, మరియు తదనంతర కాలంలో చట్టపరంగా చోటు చేసుకున్న సంస్కరణలు ఏంటి, మార్పులు చేర్పులు ఏంటి, మరి సివిల్ సర్వీసులో ఆనాటి ఇండియన్ సివిల్ సర్వీస్ని ప్రస్తుతం మనం ఏ విధంగా వ్యవహరిస్తున్నాం, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటున్నాం. ఐసిఎస్ బికమ్ ఐఏఎస్, ఐసిఎస్ బికేమ్ ఐఏఎస్ టుడే ఇన్ అవర్ సివిల్ అడ్మినిస్ట్రేషన్. సాధారణ పరిపాలనలో భాగంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నేడు కొనసాగుతోంది. ఆనాటి ఇండియన్ సివిల్ సర్వీస్గా ప్రసిద్ధి చెందిన ఐసిఎస్ ఐఏఎస్గా మారడం జరిగింది. రైట్, ప్రస్తుతం మన ముందున్న ప్రధాన అంశం ఏంటంటే సివిల్ సర్వీసుల్లో భారతీయులు ఎలా ప్రవేశిస్తున్నారు, మరి సివిల్ సర్వీసులు ఎలా ప్రారంభమయ్యాయి అనేది మనం చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ ఎ లుక్ హియర్. సివిల్ సర్వీసుల్లో ముఖ్యంగా బ్రిటిష్ వారి యొక్క కంపెనీ పాలనకు బ్రిటిష్ వారి యొక్క పరిపాలన, ఈ పరిపాలన సజావుగా సాగించడానికి పాలనా యంత్రాంగం అవసరం వచ్చింది. సో ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, పరిపాలన సౌలభ్యం కోసం అది సజావుగా సాగేందుకు ఒక యంత్రాంగం, అధికార యంత్రాంగం అవసరం వచ్చింది. ఆ క్రమంలో బ్రిటిష్ వారు భారతదేశంలో పరిపాలనలో అంతర్భాగంగా సివిల్ సర్వీసులను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సివిల్ సర్వీసులతో పాటు రైట్ పోలీస్ సంస్కరణను తీసుకురావడం జరిగింది. రైట్, న్యాయ సంస్కరణను కూడా తీసుకురావడం జరిగింది. బ్రిటిష్ వారు స్థాపించిన న్యాయస్థానాలు కావచ్చు, సదర్ దివానీ అదాలత్, సదర్ నిజామత్ అదాలత్ నిన్నటి క్లాస్లో మనం చర్చించుకున్నాం. రైట్, అదేవిధంగా పోలీస్ సంస్కరణలు, ముఖ్యంగా పోలీస్ సంస్కరణలో భాగంగా ఒక ఇండియన్ పోలీస్ యాక్ట్ ఐపిఏ 1861 ప్రకారం పోలీస్ సంస్కరణలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. మరి ముఖ్యంగా సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, సివిల్ సర్వీసెస్ ఎలా ప్రారంభమయ్యాయని గమనిస్తే పరిపాలన సజావుగా సాగడానికి బ్రిటిష్ వారు తమ యొక్క కంపెనీ పాలనను నిర్వహించడానికి తమ యొక్క స్వార్థ స్వలాభాల కోసం భారతదేశంలో సివిల్ సర్వీసుల వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. 1786లో ఇన్ ద ఇయర్ 1786 కార్న్వాలిస్
during 1786, the Governor General was Cornwallis, Governor General of Bengal, introduced civil services in India. Introduced civil services in India. భారతదేశంలో సివిల్ సర్వీసులను 1786లో కార్న్వాలిస్ ప్రవేశపెట్టాడు. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఇస్ కార్న్వాలిస్. కార్న్వాలిస్ని భారతదేశ సివిల్ సర్వీసుల పితామహుడు అని పిలుస్తాం. కారణం ఏంటంటే సివిల్ సర్వీసులను ప్రారంభించాడు. మరి ఇతడు ప్రారంభించిన సివిల్ సర్వీసులను మనం రెండు రకాలుగా చర్చించుకోవచ్చు. రైట్, రెండు రకాలుగా విభజించాల్సి ఉంటుంది. ఒకటి కోవనాంటెడ్. సో వాట్ ఈస్ ఇట్? కోవనాంటెడ్. కోవనాంటెడ్. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ నాన్ కోవనాంటెడ్. నాన్ కోవనాంటెడ్. Covenanted and non-covenanted. These two are the civil services introduced in the year 1786. And what is covenanted and what is non-covenanted? Covenanted means there is a strong agreement between the British government and the employee who joined the civil services. అంటే ఏ ఉద్యోగి అయితే కొలువులో చేరుతున్నాడో ఆ ఉద్యోగికి మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. రైట్, దేర్ వాజ్ ఎ స్ట్రాంగ్ ప్యాక్ట్ బిట్వీన్ అన్ ఎంప్లాయ్ హూ జాయిన్ ద సర్వీస్ అండ్ అన్ ఎంప్లాయర్ హూ ప్రొవైడ్స్ ద సర్వీస్. అంటే సర్వీస్ను అందిస్తున్న ఈ ఎంప్లాయర్ బ్రిటిష్ కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, మరియు కొలువులో ఎవరైతే జాయిన్ అవుతున్నారో, ఎవరైతే కొలువులోకి వెళ్తున్నారో ఆ అధికారికి, ఆ ఉద్యోగికి మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందం ప్రకారం కాల పరిమితి ఉంటుంది. ఆ కాల పరిమితి వరకు అతడు ఉద్యోగిగా కొనసాగుతాడు. మరియు ముఖ్యమైన పాలనా నిర్వహణ యంత్రాంగం మొత్తం ఈ కోవనాంటెడ్ సర్వీస్లోకి వస్తుంది. ఈ కోవనాంటెడ్ సర్వీసే 1861, a very very important point here. In the year 1861, through Indian Civil Services Act 1861, the covenanted service was converted as Indian Civil Service. Very very important. So Lord Cornwallis introduced two types of civil services in India. One is covenanted, other one is non-covenanted. Covenanted was converted into Indian Civil Services on the basis of 1861 Indian Civil Services Act. 1861 ఇండియన్ సివిల్ సర్వీస్ చట్టం ద్వారా కోవనాంటెడ్ సర్వీస్ని ఇండియన్ సివిల్ సర్వీస్ చట్టంగా, ఇండియన్ సివిల్ సర్వీస్గా మార్చడం జరిగింది. సో దిస్ ఈజ్ అ వ్యాలిడ్ పాయింట్, యు మస్ట్ రిమెంబర్. రైట్, ఇక నాన్ కోవనాంటెడ్ అంటే ఇక్కడ సెక్యూరిటీ ఉండదు, ఎటువంటి భద్రత ఉండదు. ఎవరైతే ఉద్యోగి ఈ బ్రిటిష్ కంపెనీ కొలువులో తీర్థం పుచ్చుకుంటున్నాడో, జాయిన్ అవుతున్నాడో అతడికి మరియు కంపెనీకి ఎటువంటి అగ్రిమెంట్ ఉండదు, ఎటువంటి కాల పరిమితి ఉండదు, ఎప్పుడైనా తీసేయచ్చు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కోవనాంటెడ్ సర్వీసెస్ ఆర్ గుడ్ సర్వీసెస్ అండ్ ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్. ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ ఇక్కడే ఉంటాయి కోవనాంటెడ్లో. నాన్ ఎగ్జిక్యూటివ్ అన్నీ నాన్ కోవనాంటెడ్లో ఉంటాయి. విచ్ మీన్స్ నాన్ కోవనాంటెడ్ ఈజ్ సబార్డినేట్ టు కోవనాంటెడ్ సర్వీస్. సో దిస్ ఈస్ ద పాయింట్. Non-covenanted service is subordinate to covenanted service. అంటే నాన్ కోవనాంటెడ్ సర్వీస్లో ఉన్న ఉద్యోగులందరూ కోవనాంటెడ్ సర్వీస్లో ఉన్న ఉద్యోగుల కింద పని చేయాల్సి ఉంటుంది. ఇందులో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. మొత్తం ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అన్నీ ప్రాధాన్యత సంతరించుకున్న అన్ని పదవులన్నీ ఈ కోవనాంటెడ్ పోస్ట్లో అంతర్భాగంగా చెప్పుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ కోవనాంటెడ్ అండ్ నాన్ కోవనాంటెడ్. సో ఫస్ట్ టైం Indians are eligible for the Indian civil services in the year 1833 through an act called Chartered Act. 1833 చార్టర్ చట్టం ప్రకారం భారతీయులు కూడా సివిల్ సర్వీసుల్లో అడుగు పెట్టచ్చు, భారతీయులు కూడా సివిల్ సర్వీస్ కొలువుల్లో కొలువు తీరచ్చు అంటూ 1833 చార్టర్ చట్టం తేల్చి చెప్పడం జరిగింది. అనంతరం 1853 చార్టర్ చట్టం వరకు చూడండి, టిల్ 1853 చార్టర్డ్ యాక్ట్ ద ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈస్ నామినేషన్. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద నామినేషన్,
The process of recruitment into the civil services is based on nomination process. Based on nomination process. Selections based on nomination process. But 1853 Chartered Act stated that every civil servant, civil aspirant who wanted to write the exam who wanted to join the service must appear the exam, must pass the exam. Based on the merit, they would be selected for the further services. Okay, based on the merit అంటే ప్రతిభ ఆధారంగా కొలువుల్లోకి తీసుకోవడం, ప్రతిభను ఆధారంగా తీసుకొని సివిల్ సర్వీస్ కొలువుల్లోకి తీసుకోవడం, భర్తీ ప్రక్రియ ప్రారంభించడం. ఈ విధంగా పోటీ పరీక్షల ఆధారంగా పోటీ పరీక్షల్ని నిర్వహించి పోటీ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఆన్ మెరిట్ బేసిస్ పోటీ పరీక్షల్ని నిర్వహించి పోటీ పరీక్షల్లో మెరిట్ ప్రతిభ ఆధారంగా సివిల్ సర్వీసుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడం, సివిల్ సర్వీసుల నియామకాన్ని చేపట్టడం. దాన్ని ఏమంటున్నామంటే రిక్రూట్మెంట్ ప్రొసీజర్ బేస్డ్ ఆన్ ద మెరిట్, on the basis of merit. So this is very, very important. So every civil aspirant must appear the competitive exam and then only he will proceed to the Indian civil services. Okay, so this written exam process and procedure is very, very important on the basis of merit. Okay, ప్రతిభ ఆధారంగా ప్రతిభను సంరక్షిస్తూ ఈ పోటీ పరీక్షల్ని నిర్వహిస్తూ ఈ సివిల్ సర్వీసుల్లో నియామకాల్ని చేపట్టడం జరిగింది 1853 చట్టం ద్వారా. అండ్ లెట్ us డిస్కస్ బ్రిటిష్ దే డోంట్ వాంటెడ్ ఇండియన్ టు ఎంటర్ సివిల్ సర్వీసెస్. దే నెవర్ యాక్సెప్ట్ ఇండియన్ ఎంట్రీ ఇన్ టు ద సివిల్ సర్వీస్ and hence they followed the policy of de-Indianization in the civil services. They followed a policy of de-Indianization in the civil services. Okay, so this is a very, very important point. And what are the steps taken by the British government in order to avoid the entry of Indians into the civil services? భారతీయ అభ్యర్థులు, భారతదేశానికి చెందిన అభ్యర్థులు సివిల్ సర్వీసుల్లో ప్రవేశించకుండా బ్రిటిష్ వారు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? వాట్ స్టెప్స్ టు బి టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్ బ్రిటిష్ గవర్నమెంట్ టు స్టాప్ ద ఇండియన్ ఆస్పిరెంట్స్ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్ అండ్ టు స్టాప్ ద సెలక్షన్ ఆఫ్ ఇండియన్ ఆస్పిరెంట్స్ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్. భారతీయ అభ్యర్థులు సివిల్ సర్వీసుల్లో క్వాలిఫై కాకుండా బ్రిటిష్ వారు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఎందుకు బ్రిటిష్ వారు ఈ విధంగా అడ్డు పెడుతున్నారు? కారణం ఏంటి? సో దెర్ ఆర్ మెనీ loopholes in the British administration, in the company administration, in the company rule. Many loopholes, many shortcomings and huge scale of corruptions and bribings. This is the major problem. సో ఈ బ్రిటిష్ పరిపాలనలో చాలా లొసుగులు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, అవినీతి ఉంది, లంచగొండితనాలు ఉన్నాయి, ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. ఈ లోపభూయిష్టమైన బ్రిటిష్ పాలనను భారతీయ సివిల్ సర్వెంట్లు ఎక్కడ పాయింట్అవుట్ చేస్తారో, ఎక్కడ ఎత్తి చూపుతారో అన్న భయం, అభద్రతా భావం బ్రిటిష్ వారి యొక్క మస్తిష్కంలో ఎక్కువగా పెరిగి మహావృక్షమైపోయింది. ఆ క్రమంలోనే వారు భారతీయులు సివిల్ సర్వీసుల్లోకి అడుగు పెట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి భారతీయులు సివిల్ సర్వీసుల్లో అడుగు పెట్టకుండా ఈ బ్రిటిష్ వారు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ద స్టెప్స్ టేకన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు స్టాప్ ద ఎంట్రీ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ టు ద సివిల్ సర్వీసెస్. Number one, the upper age limit was decreased to very minimum to 19. See, this is the point. In the year 1859, the upper age limit of a civil aspirant
an aspirant preparing for the civil services is 23 years. But coming to 1878, the upper age limit reduced to 19 years. See, the way that British imposed restrictions on Indian aspirants to disqualify their appearance in the civil services. See, the logic applied by British, the upper age limit is decreased to 19. సో 23 సంవత్సరాలున్న గరిష్ట వయోపరిమితి సివిల్ సర్వీసులకు 23 సంవత్సరాలు సివిల్ సర్వీసులకు ఎగ్జామ్స్ పరీక్షలు రాసుకోవచ్చు 23 సంవత్సరాల వరకు. ఆ గరిష్ట వయోపరిమితిని 19కి తీసుకొచ్చేశారు, తగ్గించి పడేశారు. అంటే దీని అర్థం ఏంటి? భారతీయ అభ్యర్థులు సివిల్ సర్వీసుల్లో ప్రవేశించకుండా బ్రిటిష్ వారు తీసుకున్న జాగ్రత్తల్లో మొట్టమొదటి అంశంగా చెప్పుకోవచ్చు. అసలు భారతీయులు సివిల్ సర్వీసుల్లో ప్రవేశించడమే గొప్ప విషయం. అలాంటిది వయస్సును తగ్గించేసరికి భారతీయుల యొక్క సంఖ్య తగ్గిపోయింది. రెండవది, ద సెకండ్ స్టెప్ టేకెన్ బై the British government to avoid the Indians entry into the civil services. Number 2, Greek and Latin languages are made compulsory. Greek and Latin languages were made compulsory. గ్రీకు మరియు లాటిన్ భాషలు ఈ రెండింటిని తప్పనిసరి చేయడం జరిగింది. సో ఎవ్రీ ఆస్పిరెంట్ మస్ట్ పాస్ గ్రీక్ అండ్ లాటిన్ లాంగ్వేజెస్. దెన్ ఓన్లీ దే can able to write the further exams and proceedings. But this Greek and Latin languages were made compulsory. So this is screen test, the primary test or prelims based test, screen test. So the Indian aspirant must qualify for screen test. భారతీయులు ఆంగ్లాన్ని నేర్చుకొని సివిల్ సర్వీసులు రాయడమే గొప్ప విషయం. అలాంటిది ఆంగ్లం మాత్రమే కాదు, గ్రీకు మరియు లాటిన్ లాంటి ఐరోపా భాషలను నేర్చుకోవడం అంటే సాధ్యపడుతుందా ఆ రోజుల్లో? రైట్, ఆ రోజులు ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడమే క్లిష్టతరంతో కూడుకున్నది, చాలా కఠినమైనది. అలాంటి ఆంగ్ల భాషలో ఎగ్జామ్ రాయడమే కాకుండా ఈ గ్రీక్ మరియు లాటిన్ లాంగ్వేజెస్ని కంపల్సరీ చేయడం ఏంటి? ఇది చాలా విడ్డూరమైన అంశం, చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే బ్రిటిష్ వారు భారతీయులు ఎక్కడ సివిల్ సర్వీసుల్లో ప్రవేశించి బ్రిటిష్ యొక్క అవకతవకల్ని, బ్రిటిష్ యొక్క లోపాలని, బ్రిటిష్ యొక్క పాలనా లోపాలు కావచ్చు, బ్రిటిష్ వారి యొక్క అవినీతి అక్రమాలు కావచ్చు, బ్రిటిష్ యొక్క దోపిడీ విధానం కావచ్చు, బ్రిటిష్ యొక్క అన్యాక్రాంతం, ఇటువంటి దుష్పరిపాలన, ఈ అంశాలన్నిటినీ ఎక్కడ ఏలెత్తి చూపిస్తారో, ఎక్కడ ప్రశ్నిస్తారో, ప్రశ్నించే గొంతు ఎక్కడ ప్రారంభమవుతుందో అని భయపడ్డారు. అందుకే భారతీయ సివిల్ సర్వెంట్లు పాలనలోకి తీసుకోవడం వీరికి ఎటువంటి అసలు ఇష్టమే లేదు, ఏమాత్రం రుచించలేదు. ఒకవేళ భారతీయ అభ్యర్థులు సివిల్ సర్వీసుల్లో ప్రవేశిస్తే పరిపాలనలో భారతీయులు కూడా నిమగ్నం అవుతారు, జోక్యం చేసుకుంటారు మరియు సమపాలలో పంచుకుంటారు. కాబట్టి ఆ పరిపాలనలో ఉన్న దోషాలు, లోపాలు మొత్తం భారతీయులకి తెలుస్తాయి. దీనివల్ల బ్రిటిష్ సామ్రాజ్య మనుగడకే ప్రమాదం ప్రారంభమవుతుంది అని భయపడ్డారు. నెక్స్ట్, థర్డ్ థింగ్, ద థర్డ్ స్టెప్ టేకెన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు అవాయిడ్ ద ఎంట్రీ ఆఫ్ ఇండియన్స్ ఇంటూ ద సివిల్ సర్వీసెస్. The exam should be given in England only, not in India. See how difficult and how different the British thought. The exam should be given only in Britain, not in India. Is it possible? Is it a valid reason? Is there any rationality? Is there any rational thinking? Is there any scientific approach? No scientific approach. Only the way that British thought this step would decrease
ద ఎంట్రీ ఆఫ్ ఇండియన్స్ ఇంటూ ద సివిల్ సర్వీసెస్. భారతీయుల యొక్క ప్రవేశం సివిల్ సర్వీసుల్లో తగ్గిస్తుంది. అంటే భారతీయులు ఇంగ్లాండ్కి వెళ్ళి ఎగ్జామ్ రాలేరు కదా. ఇప్పుడు మనం సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ 1 సర్వీసెస్ ఉన్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి గ్రూప్ 1 సర్వీసెస్ ఉంటాయి. అదే గ్రూప్ 1 సర్వీసెస్కి మనకి సెంటర్స్ రీజనల్గా ఆయా జోన్లలో ఆయా నగరాల్లో సెంటర్స్ని మనం పెడుతుంటారు. ఏపీకి సంబంధించి తిరుపతి ఉంటుంది, చిత్తూరు ఉంటుంది, అదేవిధంగా కర్నూలు, వైజాగ్, విజయనగరం, ఇలా పలు ప్రాంతాలు ఉంటాయి. అదే ఏపీకి సంబంధించిన గ్రూప్ 1కి ఢిల్లీకి వెళ్ళి ఎగ్జామ్ రాసి రమ్మంటే సాధ్యపడుతుందా? ఏపీ ఆస్పిరెంట్స్కి అందరూ తిరుగుబాటు చేస్తారు, ఉద్యమం చేస్తారు. మా ఎగ్జామ్ జరగాల్సింది ఇక్కడ, మేము ఢిల్లీకి వెళ్ళి రాసి రావడం ఏంటి అనే ప్రశ్న మొదలవుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఎంతోమంది కూడా డ్రాప్ అయిపోతారు. కానీ ఇక్కడ బ్రిటిష్ వారు ఢిల్లీ కాదు, విదేశాలకు వెళ్ళి పరీక్షలు రాసి వాటిలో ర్యాంక్ సాధించి మెరిట్ సాధించి అందులో 19 సంవత్సరాల లోపు వారే ఉండాలి, మరియు గ్రీక్ మరియు లాటిన్ లాంగ్వేజెస్ కూడా తెలిసి ఉండాలి. ఇలాంటి విధానాల ద్వారా బ్రిటిష్ వారు అడ్డంకుల్ని సృష్టించి భారతీయులు సివిల్ సర్వీసుల్లోకి ప్రవేశించకుండా జాగ్రత్తను తీసుకున్నారు. హోప్ యు గాట్ ద పాయింట్. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ పాయింట్స్ taken by the British in order to stop the entry of Indians in the civil services. Okay, let us discuss what are the changes in the civil services later. Let us discuss. See here, in the year 1800, Fort William College was founded by Lord Wellesley. Fort William College was founded by Lord Wellesley exclusively for the training purpose for the civil aspirants, civil servants who appeared the exams and selected for the service. For them, exclusively for training, the college was founded in the year 1800 by Lord Wellesley. Lord Wellesley గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో 1800 సంవత్సరంలో ఫోర్ట్ విలియం కళాశాలను కలకత్తాలో స్థాపించడం జరిగింది. కలకత్తా నగరంలో దీనిని స్థాపించడం జరిగింది 1800 in the year 1800. Let us discuss what are the shortcomings here, and what are the major problems here, and what are the loopholes here. See, the standards of training is very bad and very sad. There were no standards of training and the values and the strong boost for the servants. So that is why immediately the British government changed the view. In the year 1806, soon after the foundation of Fort William College, English East India Company thought that this college is not sufficient to give the good quality of training, and immediately they changed the venue. And in the year 1806, at Haileybury in England, East India College was established. ఈస్ట్ ఇండియా కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఈస్ట్ ఇండియా కాలేజ్ని ఇంగ్లాండ్లో స్థాపించడం జరిగింది 1806లో. సో బేస్డ్ ఆన్ 1813 చార్టర్డ్ యాక్ట్, ఎవ్రీ సివిల్ ఆస్పిరెంట్, సివిల్ సర్వెంట్ హూ అపియర్డ్ ద ఎగ్జామ్, ఎవ్రీ సివిల్ సర్వెంట్ హూ పాస్డ్ ద ఎగ్జామ్ and who got merit rank must go and train in the East India College at Haileybury based on Chartered Act 1813. 1813 చార్టర్ చట్టం ప్రకారం ప్రతి ఒక్క అభ్యర్థి ఎవడైతే సివిల్ సర్వీసులోకి సెలెక్ట్ అయ్యాడో అతడు ఈస్ట్ ఇండియా కాలేజ్, హేలీబరీలో స్థాపించబడిన ఈస్ట్ ఇండియా కాలేజ్కి వెళ్ళి అక్కడ శిక్షణ పొందాల్సిన అవసరం వచ్చింది.